హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాస్యాస్ మామ్ టాలెంట్. ఈరోజు పన్నీర్ పరాఠా ఎలా చేయాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకోవాలండి. గోధుమ పిండి అన్నది మీ ఇష్టం, మీరు ఎన్ని రోటీస్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా అలాగే ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది ఈ రోటీకి అయితే ఖచ్చితంగా వేయాలండి. నార్మల్ పరాఠాకి అయితే అంత అవసరం ఏమి ఉండదు, ఆయిల్ వేయక్కర్లేదు అసలు. బట్ ఆలూ పరాఠా ఇలాంటివి ఏమైనా పరాఠా చేసేటప్పుడు, స్టఫింగ్ చేసే పరాఠా చేసేటప్పుడు ఆయిల్ ఖచ్చితంగా వేయాలండి. నెక్స్ట్ నార్మల్గా మనం రోటీస్కి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక కూడా పైనుంచి కొంచెం ఆయిల్ ఇలాగ వేసుకొని స్ప్రెడ్ చేసి దానికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి. అలా రెస్ట్ ఇస్తే రోటీస్ బాగా మెత్తగా వస్తుంది. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 50 గ్రామ్స్ పన్నీర్కి తురిమేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్ దాన్ని కూడా నేను తురిమేసుకున్నానండి. ఇంకా కొంచెం కొత్తిమీరని బాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్, మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ కూడా వేయచ్చు. అంతేగాని ఎక్స్ట్రా ఏ గరం మసాలాస్ వేయక్కర్లేదండి, కారం కానీ ఏమీ వేయక్కర్లేదు. అవన్నీ వేస్తే టేస్ట్ మొత్తం పోద్ది. సో పన్నీర్ పచ్చిగానే వేసుకోవాలి. ఇలా కూడా తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం కొంచెం పిండి తీసుకొని నార్మల్ రోటీ ఎలా అయితే పాముతామో రౌండ్గా అలాగ సన్నగా రౌండ్గా పాముకోవాలండి. నార్మల్గా కొంతమంది ఆలూ పరాఠా చేసేటప్పుడు లావుగా పిండి కలిపి పాముకొని దాంట్లో మధ్యలో స్టఫ్ పెట్టి మళ్ళీ పాముతారండి. ఆ మెథడ్ కనుక చేసినట్లయితే సగం పేటకి సగం కర్రకి అంటేస్తుంది. సో అలా అస్సలు చేయకండి. నేను ఈ వీడియోలో వేరే మెథడ్ చెప్తాను, ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇలా మధ్య నుంచి చిన్న కట్ చేసుకొని మనం కలుపుకునే మిక్స్చర్ని అందులో వేసుకోవాలండి. ఆ స్టఫింగ్ని బాగా సెట్ చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో టర్న్ చేసుకుంటూ స్లోగా టర్న్ చేసుకుంటూ ఎండ్ వరకు ఇలా తీసుకురావాలి. ఆ తర్వాత ఎడ్జెస్ని బాగా ప్రెస్ చేసుకోవాలండి, బయటకు రాకుండా. నార్మల్గా మన రోటీ ఎలా పావుతామో అలా పావేసుకోవడమే. ఈ మెథడ్లో కనుక మనం స్టఫింగ్ పెట్టుకున్నట్లయితే అది పేటకు కానీ కర్రకు కానీ అస్సలు అంటదు, నీట్గా వస్తుంది. నెక్స్ట్ పెనం వేడెక్కిన తర్వాత నార్మల్ రోటీ మనం ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవడమేనండి. అంతే, ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకు అంటే మనం పన్నీర్కి ఎప్పక్కర్లేదు, కర్రీలా చేయక్కర్లేదు, ఏమీ లేదు, అన్నీ పచ్చి ఐటమ్సే వేస్తాము. చాలా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు అన్ని పరాఠాస్లోకి పన్నీర్ పరాఠా నాదైతే ఫేవరెట్ అండి. మీరు కూడా ట్రై చేయండి, మీది కూడా ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఇది నార్మల్గా మనం తీపి పెరుగుతో కనుక తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. కానీ ప్రజెంట్ నేను తీపి పెరుగు ప్రిపేర్ చేయలేదు, సో అందుకని నార్మల్ పెరుగులోనే షుగర్ కలుపుకొని నేను తిన్నాను. అలా కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమ్ మెథడే మనం ఆలూ పరాఠా, గోబీ పరాఠా కూడా చేయొచ్చు. బట్ దానికి ఏంటంటే మనం కర్రీ చేసుకోవాలి ఫస్ట్, దీనికి అవసరం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.